ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచి ఉండాల్సింది, అందరూ ఒప్పుకుంటారు ఇది. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నారు ప్రతిసారి కూడా, ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా. ఆ 2 ఇన్నింగ్స్ కలిపి 13 వికెట్స్ 72 పరుగులకి నష్టపోవడం, క్యాచ్లు కాసిన డ్రాప్ చేయడం, 2వ ఇన్నింగ్స్లో వికెట్స్ తీసుకోకపోవడం ఆబ్వియస్లీ ప్రధాన కారణాలు. నౌ ఫస్ట్ టెస్ట్ అయిపోయింది, ఇంగ్లాండ్ గెలిచారు. 2 టీమ్స్ కూడా బర్మింగ్హామ్కి మూవ్ అయ్యారు, ఎడ్బాస్టన్లో మ్యాచ్. అయితే ఈ వెన్యూలో ఇండియా ఇప్పటిదాకా ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ గెలిచిన దాఖలాలే లేవు. దట్స్ అన్ ఎక్స్ట్రా ప్రెషర్. దానికి తోడు బుమ్రా ఆడతాడా లేదో కూడా తెలీదు. ఇంగ్లాండ్ వాళ్ళ స్క్వాడ్ అదే ప్లేయింగ్లో అనౌన్స్ చేసేసారు. మరి ఆడుకుందాం ఏమా, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ 2వ టెస్ట్ మ్యాచ్ ఎడ్బాస్టన్లో ఇన్ బర్మింగ్హామ్ జరగబోతోంది బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా ఫర్ ది ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ. 1-0తో లీడ్ చేస్తున్నారు ఇంగ్లాండ్. వాళ్ళతో మొదలు పెడదాం. అన్చేంజ్డ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారు. జోఫ్రాచ్ అనే స్క్వాడ్లో యాడ్ చేశారు, ఆడతాడేమో అనుకున్నాం, కానీ లేదు, టీంని మార్చమనుకున్నారు. అంటే వాళ్ళకి బాగా పనిచేసిందిగా, గెలిచిన టీంని ఎందుకు మార్చడం. వోక్స్ ఎక్కువ వికెట్స్ తీసుకోకపోయినా కూడా ట్రస్ట్ చేస్తున్నారు. టంగ్ 2 ఇన్నింగ్స్ కలిపి 7 వికెట్లు తీసుకున్నాడు, తను టచ్ చేసే ప్రసక్తే లేదు. షోయబ్ బషీర్ అడపదడప అక్కడెక్కడో వికెట్ తీసుకున్నాడు కాబట్టి తనను కూడా అలా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ అలా ఇంగ్లాండ్ ఆర్ హ్యాపీ. బ్యాటింగ్ ఎలాగో బాగానే పర్ఫామ్ చేశారు, మ్యాచ్ గెలిచారు కదా. సో వాళ్ళు యాజ్ యూజువల్గా ఓ రోజు ముందరే ప్లేయింగ్లో అనౌన్స్ చేయడం, ప్రపంచానికి చెప్పడం జరిగిపోయింది. ఇండియా విషయానికి వస్తే ఇప్పటిదాకా వచ్చి చెప్పలేదు. సరే, అసలు ఇండియా ఏం చేయాలి టెస్ట్ మ్యాచ్లో అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బుమ్రా ఆడితేనే గెలుస్తాము, బుమ్రా ఆడకపోతే అంతే సంగతులు అనుకున్న ఆలోచన విధానం నుంచి బయటపడాలి. ఇది ఎలా ఉందంటే, బ్యాటింగ్లో సచిన్ మాత్రమే కొడితే గెలుస్తాం, ఓ విరాట్ కోహ్లీ మాత్రమే స్కోర్ చేస్తే గెలుస్తాం, ఓ రోహిత్ శర్మ మాత్రమే స్కోర్ చేస్తే గెలుస్తాం, అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇండియా ఇబ్బంది పడ్డారు చాలాసార్లు. టెస్ట్ మ్యాచ్లో 1 మ్యాన్ షో కాదు. టెస్ట్ మ్యాచ్లో ఇది ఒక మల్టీ స్టారర్ లాంటిది. ఇది చాలా సింపుల్. ఒక సినిమా లాంగ్వేజ్ చెప్పాలంటే మల్టీ స్టారర్ టెస్ట్ మ్యాచ్. ఒక హీరోతో పని జరగదు. T20 ఫార్మాట్లో ఒక ప్లేయర్తో పని జరగచ్చు. అలాగే ఓడిఐలో కొన్ని సందర్భాల్లో ఒకరో ఇద్దరితో పని జరిగిపోవచ్చు. బట్ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్ ఆడాలి, 5 రోజుల పాటు ఆడాలి, లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. సో మల్టీ స్టారర్ లాగా ఉంటేనే, అలా పర్ఫామ్ చేస్తేనే గెలుస్తారు. అది చేయడం ఇండియా ఎలా కుదురుతుందో చూడాలి టెస్ట్ మ్యాచ్లో. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు లోవర్ ఆర్డర్ నుంచి రన్స్ అంటే వాళ్ళు కుప్పలు తొప్పలు కొట్టక్కర్లేదు, చిన్న చితక కాంట్రిబ్యూషన్లు కావాలి. ఇప్పుడు 13 వికెట్లు 72 రన్స్ కంటే ఇట్స్ జస్ట్ నాట్ యాక్సెప్టబుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికైనా మార్పులు చేసుకుంటారో చూడాలి. అయితే ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, ఇది నాన్ నెగోషియబుల్. మల్టిపుల్ పర్ఫార్మెన్సెస్ కావాలి, మల్టిపుల్ మ్యాచ్ విన్నింగ్ ఎఫర్ట్స్ అక్కర్లేదు. ఇప్పుడు 5 సెంచరీలు కొడితే కూడా గెలవలేదు, ఎందుకు? మిగతా వాళ్ళు ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేదు. అలాగా ఓ 5-6 ప్లేయర్లు అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద మ్యాచ్ కాంట్రిబ్యూట్ చేయాలంటున్నా. ఓకే, నౌ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, బుమ్రా ఆడతాడో లేదో ఒక క్వశ్చన్. నన్ను అడిగితే ఇప్పుడు ద 2 ways to it, రైట్? ఒకవేళ ఎందుకు ఆడాలి అని కనుక ఆర్గ్యూ చేయాలంటే, ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి 2వ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్లో 2-0 వెనకబడిపోయారు. అక్కడి నుంచి కంబ్యాక్ చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. దిస్ ఈజ్ వన్ థాట్ ప్రాసెస్. దానికి టు బ్యాక్ ది థియరీ దట్ బుమ్రా హ్యాస్ టు ప్లే. ఇంకోటి ఏమంటారంటే, ఒక బుమ్రా ఆడకపోతే ఏంది, ఇప్పుడు ఆడకపోతే గెలవరా అసలు, ఇలా అనుకుంటూ పోతే అవుతుందా? ఇప్పుడు మొన్న మ్యాచ్ ఆడాము, బుమ్రా ఆడాడు, గెలవలేదు కదా, ఒక్కడు ఏం చేయలేడు పాప. 5 వికెట్లు తీసుకున్న ఫస్ట్ ఇన్నింగ్స్లో, 2వ ఇన్నింగ్స్లో వికెట్ తీసుకోని పక్షంలో ఇండియా మ్యాచ్ గెలవలేకపోయింది. అలా ఆడలేంగా. దేర్ హ్యాస్ టు బి సమ్ అదర్ బౌలర్ హూ స్టెప్స్ అప్. అది సిరాజా, ప్రసీద, ఆకాష్ దీప, హర్షదీప, కుల్దీప, ఇంతమంది దీపులు ఉన్నారు మన దగ్గర. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ వాషింగ్టన్ సుందర, ఎవరు ఆడినా సరే దే నీడ్ టు స్టాండ్ అప్ అండ్ సే నేనున్నా నాయనమ్మ అని చెప్పాలి బేసికలీ. నౌ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే, ఐ థింక్ బ్యాటింగ్ ఆర్డర్లో పెద్ద మార్పులు ఏమి చేయకపోవచ్చు. అట్లీస్ట్ నంబర్ 6, నంబర్ 7 దాకా టచ్ చేయరు, జడేజా వరకు టచ్ చేయరు. 2వ స్పిన్నర్ ఆడాలా వద్దా అని ఒక చిన్న టెంప్టేషన్ ఉంటుంది. ఇది బర్మింగ్హామ్ ట్రెడిషనల్గా కాస్త ఫ్లాట్ బ్యాటింగ్ పిచెస్ అనమాట, అంటే ఎక్కువ రన్ స్కోర్ చేసే పిచెస్. ఇక్కడ ఎక్కువ లాటరల్ మూవ్మెంట్, పడిన తర్వాత అటు ఇటు మూవ్ అవడం ఇవన్నీ జరగవు. సో మ్యాచ్లు ఇన్ఫ్యాక్ట్ మీరు లాస్ట్ టైం 2022లో గుర్తుంటే కనుక, ఇంగ్లాండ్ ఇక్కడే 378 చేజ్ చేశారు 4th ఇన్నింగ్స్లో. జానీ బేస్టో సెంచరీ కొట్టాడు చేజ్ చేస్తూ కూడా, 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు, 20 సెంచరీస్ ఫర్ హిమ్. అలాంటి గ్రౌండ్ ఇది. సో యూ నీడ్ బౌలర్స్ హూ కెన్ టేక్ 20 వికెట్స్, అప్పుడే మ్యాచ్ గెలుస్తారు. బ్యాటింగ్ చేస్తాం అంటే కుదరదు. మనం చూసాక ఏం జరిగిందో, బౌలర్లు కావాలి, వికెట్ తీసేవాళ్ళు కావాలి. సో 2 స్పిన్లు ఆడాలంటే జడేజా ఎలాగో ఆడిస్తారు. హీ నీడ్స్ టు ఇంప్రూవ్. బై ద వే, ఫస్ట్ మ్యాచ్లో వేసిన విధానం లాస్ట్ డేలో తన స్థాయికి, తన అనుభవానికి ఎక్స్పెక్ట్ చేయం అది. సో హీ నీడ్స్ టు స్టెప్ అప్, హోప్ఫుల్లీ డూ దాట్. బట్ 2వ స్పిన్నర్ ఎవరు? ఈ ఇండియన్ టీం గత సంవత్సరం చూస్తే కనుక, దాన్ని ఫాలో అవుతే కనుక, ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఎక్కువగా బ్యాటింగ్ చేసే బౌలర్స్ కావాలి అని చూస్తున్నారు. అలా ఆలోచిస్తే కుల్దీప్ కాకుండా వాషింగ్టన్ సుందర్ వైపు వెళ్ళొచ్చు.
అంటే ఇండియాలో ఆడినప్పుడు 7 వికెట్లు తీసుకున్న న్యూజిలాండ్తో అని ఆర్గ్యూ చేయొచ్చు, కానీ ఇంగ్లాండ్లో చేయగలడా తెలీదు. బట్ అక్కడికి అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. థింకింగ్ ఆఫ్ గౌతమ్ గంభీర్ తను ఎలా ఆలోచిస్తాడో, ఎలా అయితే బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవాలి, రన్స్ రావట్లేదు లోవర్ ఆర్డర్ నుంచి, ఆ కాంట్రిబ్యూషన్ కావాలనుకుంటారో, సరే బౌలర్లే బ్యాటింగ్ చేసి గెలిపించాలి అని ఒక థాట్ ప్రాసెస్ గెలిపారు. ఇది మనం ఇండియాలో కూడా ఆడినప్పుడు చూసాం. అదే యాక్చువల్లీ ఓడిపోవడానికి కారణంగా న్యూజిలాండ్ 3-0. సో వాషింగ్టన్ మైట్ ప్లే. యాక్చువల్గా అయితే వికెట్ టేకింగ్ ఆప్షనే కావాలంటే వాషింగ్టన్ కంటే కూడా కుల్దీప్ యాదవ్కి నేను ఓటేసుకుంటా. మీరు ఎవరికి ఓటేస్తారు కింద కామెంట్లో చెప్పాలి. మీ ఉద్దేశంలో సెకండ్ స్పిన్నర్ ఆడితే ఎవరు ఆడాలి, కుల్దీపా, వాషింగ్టన్? లెట్ మీ నో. అలాగే భయ్యో మా బ్రో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్కి ప్లీజ్ డూ దట్. అలాగే వీడియో లైక్ చేయకుండా నచ్చితే కనుక ఆటోమేటిక్గా ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ మా బ్రో. అండ్ చేసి పెట్టండి నా హెల్ప్, ఇట్ విల్ బి వెరీ మోటివేషనల్ ఫర్ అస్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాకు కూడా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, కుల్దీప్ యాదవ్ ఆడిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా పర్సనల్గా, రెండో స్పిన్నర్గా. అండ్ బుమ్రా ఆడకపోతే తన స్థానంలో హర్ష్దీప్, ఆకాశ్దీప్ అని కొంచెం డౌట్ ఉంటుంది. ఐ థింక్ ఆకాశ్దీప్ ఇస్ బెటర్ బెట్. హర్ష్దీప్ వేయలేడని కాదు, కానీ హర్ష్దీప్కి బాల్ స్వింగ్ అవ్వట్లేదు అంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు, బికాస్ అంత పేస్ లేదు. స్వింగ్ బౌలర్ తను. ఆకాశ్దీప్ సీమ్ పైన వేసి బాల్ని సీమ్ చేస్తాడు, అంటే ఆ సీమ్ మీద స్టిచెస్ మీద పడి బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది. షమి టైప్ ఆఫ్ బౌలర్. తను ఆడడం బెటర్ అని నాకు అనిపిస్తోంది. సో మేబీ హర్ష్దీప్ కెన్ కమ్ అండ్ ప్లే ఇన్ లార్డ్స్, బికాస్ అక్కడ స్లోప్ కూడా ఉంటుంది, అక్కడ బాల్ లోపలికి పైకి మూవ్ చేయొచ్చు. అక్కడ తను డెబ్యూ చేయించడం బాగుంటుంది అనిపిస్తుంది. ప్రసిద్ధ్ ఆడతాడనే ఇండికేషన్స్ వస్తున్నాయి. సిరాజ్ కూడా ఆబ్వియస్లీ బుమ్రా లేకపోతే ఆడాలి. ఎక్కువ చేంజెస్ చేయరు. ఇప్పుడు హోల్సేల్గా మొత్తం బౌలింగ్ టీమ్నే మార్చేస్తాం, బుమ్రా ఆడకపోతే ప్రసిద్ధి కూడా డ్రాప్ చేసేస్తాం, ఇద్దరు బౌలింగ్ తీసుకొస్తాం, హర్ష్దీప్ని ఆకాశ్దీప్ని అని జరగదు. సో హర్ష్దీప్ ఆకాశ్దీప్లో ఒకరే ఆడతారనుకుంటే బుమ్రా ఆడనప్పుడు ఇట్ విల్ బి ఆకాశ్దీప్ ఇస్ వాట్ మై ఒపీనియన్ ఇస్, ఆర్ ఐ ప్రిఫర్ ఆకాశ్దీప్ టు ప్లే. అదర్వైజ్ మిగతా అంతా స్క్వాడ్ ఇలానే ఉంటుంది. చేయాల్సింది ఏంట్రా బెటర్గా అంటే 20 వికెట్స్ తీసే మార్గం వెతుక్కోవాలి, బెటర్ ఫీల్డ్స్కి తగ్గట్టుగా బౌలింగ్ వేసుకోవాలి, రఫ్ ఉంటే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి. బ్యాస్ బాల్ని ఆపడానికి ఓ ప్లాన్ ఉండాలి. వాళ్ళు ఎక్కువ రన్ స్కోర్ చేస్తుంటే ఎలా కంట్రోల్ చేసేది? ఒక సైడ్ మొత్తం ఫీల్డర్స్ని పెట్టుకొని, ఆఫ్ సైడ్ అంటే ఆఫ్ సైడ్, లెగ్ సైడ్ అంటే లెగ్ సైడ్ పెట్టుకొని అటే బౌలింగ్ వేస్తూ ఉండాలి. అవుట్ సైడ్ ది ఆఫ్ సైడ్ వేయాలి, 5th స్టంప్లో వేస్తూ పోవాలి ఒక సెషన్ మొత్తం అంతా. ఓపిక ఎవరికి ఎక్కువ, బ్యాస్ బాల్ బ్యాటర్స్కా, ఇండియన్ బౌలర్స్కా? అది తేల్చుకోవాలి. అది జరగాలంటే ఓ దగ్గర బౌలింగ్ వేస్తూనే ఉండాలి. ఇషాంత్ శర్మ వేసేవాడు గుర్తుందా? ఒక ఎండ్ బౌలింగ్ వేస్తున్నాడు, ఒక 20 ఓవర్లు వేసి 30 రన్లు ఇచ్చేవాడు. అలాంటి స్పెల్ కావాలి. అందరం వికెట్ల కోసం వెళ్తాం, అందరం అగ్రెసివ్గానే వెళ్తాం అంటే కుదరదు. వాళ్ళు ఎలాగో ఫాస్ట్గా ఆడతారు, వాళ్ళని స్లో డౌన్ చేయాలి. వాళ్ళని స్లో డౌన్ చేస్తే వాళ్ళు ఎక్కువ షాట్లు ఆడే అవుటే అవకాశం ఉంటుంది. సో అది చేయగలగాలి. హోప్ఫుల్లీ అలాంటి ప్లాన్స్తో రావాలి. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా టెస్ట్ అవుతుంది. బ్యాటింగ్లో రాహుల్ నుంచి మళ్ళీ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, రిషబ్ పంత్ నుంచి రన్స్ రావాలి, గిల్ నుంచి రన్స్ రావాలి, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ నుంచి కూడా రన్స్ రావాలి. సాయి సుదర్శన్కి షోల్డర్ ఇంజరీ చిన్న ఏదో ఇష్యూ అయింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, అందుకని త్రో మీరు గమనించుంటే విచిత్రంగా వేయడం మొదలెట్టాడు. మరి పూర్తిగా కోలుకునేలో తెలియదు, కానీ ఫిట్గా ఉంటే తను ఆడతాడు. దిల్ గివ్ హిమ్ అనదర్ ఛాన్స్. తను ఆడకపోతే ఇంకెవరైనా తీసుకొస్తారా తర్వాత సంగతి తర్వాత చూడాలి. సో ఇది బేసిక్గా నట్షల్, దిస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. 20 వికెట్స్ ఎలా తీయాలి, థింగ్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇండియా. 20 వికెట్లు ఎలా తీసుకోవాలి, బ్యాస్ బాల్ బ్యాటింగ్ని ఎలా ఆపాలి, ఎలా స్లో డౌన్ చేయాలి. దానికి నువ్వు నెగిటివ్ లైనే వేస్తావా, అవుట్ సైడ్ లెగ్ స్టంపే వేస్తావా, ప్యాడ్స్లోకే వేస్తావా, వేయాలి. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేస్తావా, వేయాలి. కానీ సెషన్ మొత్తం వేయాలి. ఒరిజినల్ ఇనిషియల్గా అటాక్ చేస్తారు, వికెట్స్ రాకపోతే ప్లాన్ బి, కంట్రోల్ ద రన్స్. బయట ఫీల్డర్స్ని పెట్టండి, స్వీపర్ కవర్లో ఫీల్డర్ పెట్టండి, డీప్ వికెట్లో ఫీల్డర్ పెట్టండి, థర్డ్ మ్యాన్లో ఫీల్డర్ పెట్టండి, రన్స్ ఇవ్వకంటారా బాబు, చిరాకు వచ్చి అవుట్ అయిపోవాలి వాళ్ళు. ఇది చేయాలి. బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్లో ఎలా అయితే బ్యాటింగ్ బాగా చేస్తారో అలానే చేయాలి. లోవర్ ఆర్డర్ నుంచి రన్స్ రావాలి. అడగచ్చు ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఆడొచ్చు కదా అని. ఒకవేళ గనక సాయి సుదర్శన్ ఫిట్గా లేకపోతే కరుణ్ నాయర్ కుడ్ గో టు number 3, నితీష్ కెన్ ప్రాబ్లీ ప్లే ఎట్ number 6 ఇస్ వాట్ ఐ థింక్. ఒకవేళ సాయి సుదర్శన్ ఆడకపోతే. అదర్వైజ్ ఇంత హోల్సేల్ మార్పులు చేయరని నాకు అనిపిస్తోంది. లెట్స్ సీ, నితీష్ కూడా ఆడే అవకాశం రావాలి. ఐ హోప్ హీ గెట్స్ ద ఛాన్స్, బికాస్ రాయన్ టెండాష్కాట్ చెప్పడం ప్రెస్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు గెట్ ఎ గేమ్ అని. అది జరిగితే బాగుంటుంది. అంటే శార్దుల్ ప్లేస్లో ఆడించవచ్చు అంటే ఆడించవచ్చు, ఎందుకంటే శార్దుల్ దగ్గర ఎట్లా ఎక్కువ బౌలింగ్ ఇవ్వలే కదా. బట్ ఒక టెస్ట్ మ్యాచ్ తర్వాత మార్చేస్తారు అని అనిపించట్లేదు నాకు. చూద్దాం. నిజంగా హార్సెస్ ఫర్ కోర్సెస్ ఈ పిచ్లో అసలు ఇంకేమీ చేయలేడు శార్దుల్ ఠాకూర్. అక్కడ హెల్ప్ ఉన్న దగ్గరే తను ఎక్కువ వాడలేదు, ఇక్కడ అసలు వాడడం అనుకుంటే నితీష్ని తీసుకొస్తే కనీసం మెల్బోర్న్లో సెంచరీ కొట్టాడు కాబట్టి ఆ రన్ స్కోర్ చేస్తాను ఒక ధైర్యం ఉంటుందేమో, ఓ నమ్మకం వస్తుందేమో. సో ఇలా 2-3 మార్పులు మహా అంటే ఇండియా చేసుకుంటారు. బట్ దే షుడ్ ఫోకస్ ఆన్ ద థింగ్స్ ఐ స్పోక్ అబౌట్. మీరేమనుకుంటున్నారు, ఇండియా ఏం చేయాలి ఈ 2 టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో చూస్తే నచ్చుంటే ఇక్కడ దాకా ఓ లైక్, సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. ఎంజాయ్ ద టెస్ట్ మ్యాచ్ డే 1. విల్ మీట్ యూ అగైన్. జియో హాట్స్టార్లో మన కామెంటరీ బ్యాచ్ మొత్తం అంతా వస్తుంది అక్కడ. సో వాచ్ ఇట్ ఆన్ OTT.
టీవీలో చూస్తే కనుక మన వెంకటపతి రాజు గారు, సందీప్, ఇంకో ఇద్దరు వాళ్ళు కామెంటరీ చేస్తున్నారు అక్కడ. బట్ ఓటీటీలో కావాలంటే జియో హాట్స్టార్. దట్స్ వే యూ కెన్ వాచ్. ఐల్ సీ యూ విత్ డే 1 రివ్యూ. అప్పటిదాకా సెలవు మరి. అదియోస్ అమిగోస్.